మంచిర్యాల జిల్లా బీసీలు అందరూ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో బీసీలను మోసం చేస్తూ హిందువుల జనాభా తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. 27 ఎప్పుడు వస్తుందరా? భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎప్పుడు గెలిపించాలి? ఈ మూర్ఖత్వపు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని మొత్తం సిద్ధం చేసుకొని పట్టభద్రులు అందరూ ఉన్నారు. ఇక్కడ 2 ఎమ్మెల్సీలు, అక్కడ ఎమ్మెల్సీ కూడా, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ 80% గెలవబోతుంది. సర్వే కూడా 80% పబ్లిక్ అందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా మేము బీజేపీకి ఇస్తామని చెప్పి పక్కా 100% బల్ల గుర్తున్నట్టు చెప్తా ఉన్నారు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఒక భరోసా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోరాడిన తీరు, ప్రశ్నించిన తీరు, యుద్ధం చేసినటువంటి తీరు, దాంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానం పాల్పడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీని 80% ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు, సిగ్గు రాదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి